ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ధనస్సు వారికి ప్రధానంగా ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు? సహజంగా ధనస్సు వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే సహజంగా వీళ్ళలో గురుత్వం ఉంటుంది. మంచిది చేయాలనేటువంటి లక్షణాలు బాగా ఉంటాయి. గైడ్ చేయాలి, వీళ్ళకి ఏదో మనం మంచి చేసి పెట్టాలనేటువంటిది లక్షణాలు ఉండేటువంటిది గురువు లగ్నం. అయితే ఈ ధనాధిపతి ఎప్పుడైతే శని అయ్యాడో, శని ప్రధానంగా మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు అవుతాడు. శని షష్టమాధిపతి అయిన శుక్రుడు, భాగ్యాధిపతి అయినటువంటి రవి, దశమాధిపతి అయిన బుధుడు, అదేవిధంగా షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీకు ఇక్కడ పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా వివాహ జీవితం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఎలా అయితే షేర్ మార్కెట్ లో వెళ్ళి ఇబ్బంది పడతారో, ధనుసు రాశి వారు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో, పార్ట్నర్స్ ఎంపిక చేసుకునే విషయంలో రాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ధనం చక్కగా రావాలంటే ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, ఏ మంత్రం చేసుకోవాలి, గోచారంలో ఉండేటువంటి గ్రహస్థితి ఏమిటి అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు మరియు వాస్తుపరమైనటువంటి విషయాలు కూడా నేను ఇప్పుడు చెప్తాను. మీ లగ్నరీత్యా ధనపరంగా అభివృద్ధి కావాలంటే ఏంటనేటువంటిది. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ ధనాధిపతి ఎవరైతే ఉన్నారో, ధన స్థానాధిపతి ముఖ్యంగా శని మీకు ముఖ్యంగా ధనాధిపతి అవుతాడు. ఆయన 2-3 ఆధిపత్యం కూడా వస్తుంది. అంటే మీడియేటింగ్స్ ద్వారా డబ్బులు ఇచ్చే కారకుడు. ఆయన ఎంత బాగున్నాడో చూడాలి. శని బాగోలేదు, ఏమంటే శని 2 and 3rd లార్డ్ కాబట్టి నేను వెళ్ళిపోతాను, నేను మీడియేటింగ్స్ చేస్తాను అంటే అది పాడవుతుంది. అంటే అక్కడ మీకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి శని యొక్క స్థితి ఎలా ఉందో చూడాలి. శుక్ర బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. ముఖ్యంగా శుక్రుడు పూర్వజన్మ కర్మకారు కూడా ఆయన్ని కొంచెం మీరు సంతృప్తి చెందేలాగా భక్తి శ్రద్ధలతో చేయాలి. మరియు దీంతో పాటు ప్రస్తుతం గోచారంలో రవి రాశిలో కేతు ఉన్నాడు, భాగ్యాధిపతి కూడా ధనాన్ని ఇచ్చే కారకుడు. కాబట్టి నవంబర్ 25వ తేదీ వరకు కాస్త కేతు గ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి. మరియు ఇక్కడ గృహపరంగా కూడా చూసుకుంటే మీకు పడమర దిశ అంటే మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు శని అవుతున్నాడు కాబట్టి శని పడమర కారకుడు కాబట్టి పడమరలో ఏదైనా దోషాలు ఉన్నాయా? ఒక్కోసారి కొంతమంది ఇండివిజువల్ హౌసెస్ లో వెస్ట్ చాలా ఎక్కువ ప్లేస్ వదిలేస్తారు, ఈస్ట్ లో తక్కువ వదులుతారు. అలాంటి మిస్టేక్స్ ఏమైనా జరిగాయా? వెస్ట్ లో వాష్రూమ్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే వెస్ట్ లో పగుళ్ళు ఏమైనా వచ్చాయి ఇంట్లో? అది కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. ఏదైనా ఒక దిశలో మీకు పగుళ్ళు వస్తే ఆ పర్టికులర్ గా ఉండేటువంటి దిశ వల్ల ఒక దోషం ఏర్పడిందని ఇల్లు చెప్తుంది మనకి. ఎందుకంటే ఇల్లును మనం కొనుక్కోవడం కదా, ఇల్లు మనల్ని ఎంచుకుంటుంది అని చెప్తుంది శాస్త్రం. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని అనే మహానే మంత్రాన్ని రోజు 48 నిమిషాలు చేయండి. ఖచ్చితంగా మీకు ధనపరమైన విషయంలో అద్భుతంగా ఉంటుంది. ధనయోగాలు చాలా రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. చాలా నెంబర్ ఆఫ్ ధనయోగాస్ ఉంటాయి. అది ఎలా ఉంటాయో చెప్తాను. ఒకటి, మీరు ఉద్యోగం చేసే ధనయోగము అన్నప్పుడు 6వ అధిపతి 10వ అధిపతి ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. 6వ స్థానాధిపతి కానీ 10వ స్థానాధిపతి కానీ. 10 అంటే కెరియర్, 6 అంటే నిత్య జీవితము అండ్ వర్క్ చేయడము, ఇటువంటివి. అలా కాదండి నేను వ్యాపారం మూలంగా ధనం సంపాదించాలి అనుకుంటున్నాను అన్నప్పుడు ధనాధిపతి ఇస్తాడు, బుధుడు ఇస్తాడు, లాభాధిపతి ఇస్తాడు. మీరు ఏ వ్యాపారం ద్వారా ధనం సంపాదించాలనుకుంటున్నారో ఆ భావాధిపతి గనక ధనయోగానికి కనెక్ట్ అయితే ఆ యొక్క కారకుడు కూడా ధనయోగాన్ని ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అది ఎలాగా అంటే ఇప్పుడు ఉదాహరణకి మీ జాతకంలో ధనస్థానాన్ని లగ్నాధిపతి కనెక్ట్ అయ్యాడు అనుకోండి, మిమ్మల్ని మీరు ప్రొడక్ట్ చేసుకుంటూ, అంటే అలాగా ఫ్యాషన్ రంగాల్లో ఉండే వాళ్ళు ఉంటారు, మోడల్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, హీరోయిన్స్ ఉంటారు, హీరోస్ ఉంటారు, లేకపోతే కమెడియన్స్ ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళని చూపించుకుంటూ ధనం సంపాదించుకునేది. అలా కాదండి, ధనాధిపతే ధనయోగ ఫలితాలు ఇస్తున్నాడు అన్నప్పుడు ఫుడ్ రిలేటెడ్ మూలంగా ధనయోగం, అందులో ముఖ్యంగా చంద్రుడు కనెక్ట్ అయితే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది అసలు మీ జాతకంలో వేటి మూలంగా ధనయోగం ఉంది అనే దాన్ని పట్టుకోగలగాలి. దీని మూలంగా ధనయోగం ఉంది అన్నప్పుడు దాని మూలంగా డబ్బులు వస్తాయి, దీని మూలంగా ధనయోగం లేదన్నప్పుడు దాని మూలంగా డబ్బులు రావు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీటి మూలంగా డబ్బులు వస్తాయి అన్నప్పుడు ఈ కారకుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళని మనం కరెక్ట్ గా కనిపెట్టి చేస్తే కనుక దాని మూలంగా డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలా ఇక్కడ ఏంటంటే ఈ ధనాధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ ధన రాజ్యాధిపతి అంటారు, ధనాధిపతి అంటారు, ధనభాగ్యాధిపతి, ఇలా ఒక్కొక్క లగ్నం బట్టి మారిపోతూ ఉంటుంది. 2వ స్థాన సంబంధం వస్తే
కొన్నిసార్లు మనీ అంటే ఒక్కోసారి ఆరో అధిపతి సంబంధం కూడా వస్తుంది, చిట్ ఫండ్స్ నడపడం, అప్పులు ఇవ్వడం ద్వారా, డైలీ వేజ్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి. కానీ మీకు ఎప్పుడైనా 3వ స్థానాధిపతి కనుక ధనకారకుడుగా మారి ఆయన కనుక ధనయోగాలు ఇస్తూ ఉంటే మీడియేటింగ్ చేయాలి. డైరెక్ట్ ప్రోడక్ట్ ఎప్పుడు అమ్మకూడదు. అంటే అలాగే ఇప్పుడు జొమాటో ఉంది, వీళ్ళు ఉన్నాయి కదా, వీళ్ళు ఏంటి, వీళ్ళ ప్రోడక్ట్ వీళ్ళది కాదు, కానీ కస్టమర్కి చేరవేయడానికి మధ్యలో ఒక యాప్ లాగా ఎలాగైతే పనిచేస్తారో అలా మీడియేటింగ్. అంటే ఇప్పుడు భూమి, ఎవరికో భూమి కావాలి, లేకపోతే గృహం కావాలి, వీళ్ళు మధ్యవర్తిత్వంగా చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటి, మీరు ఏ ప్రోడక్ట్ చేయాలి అనేది మీకుండే గ్రహాన్ని బట్టి, మీకుండేటువంటి గ్రహ సంబంధాన్ని బట్టి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చతుర్థాధిపతి అంటే చతుర్థ స్థానం గనక మీకు ధనయోగ కారకం అయితే గృహం ద్వారా, భూముల ద్వారా వస్తూ ఉంటాయి. అయితే ఇందులో అది పాడైతే ఏమవుద్దంటే వాస్తు ద్వారా వస్తుంది. అంటే అక్కడ ఉండేటువంటి విషయాన్ని నువ్వు పాడైపోయిన దాన్ని చూసి నువ్వు బాగు చేయడానికి నువ్వు డబ్బులు, అంటే నువ్వు బాగు చేసేటువంటి ద్వారా నీకు డబ్బు వస్తుంది అనమాట. అలా పంచమం అనుకోండి, అప్పుడు మెడికల్ రూపంలో మీకు డబ్బులు వస్తాయి. అంటే డాక్టర్ చదువుకోవడం ద్వారానో, క్లినిక్ పెట్టుకోవడం ద్వారానో, ఇట్లా ఒకవేళ 5, 8 కాంబినేషన్ వచ్చింది, అప్పుడు ఏంటి, డయాగ్నోటిక్ సెంటర్స్. ఇలా అంటే నీ ఆరోగ్య సంబంధించిన సమస్యని డిటెక్ట్ చేసేటువంటి ద్వారా ధనయోగం వచ్చింది. అదేవిధంగా 6 ఉద్యోగం అని చెప్పుకున్నాం. 7 పార్ట్నర్షిప్స్ ద్వారా డబ్బులు వస్తాయి. కొంతమంది చూడండి సింగిల్ గా చేస్తే కలిసి రావు, వాళ్ళకి పార్ట్నర్, మంచి పార్ట్నర్ దొరుకుతారు, వాళ్ళు చేసేస్తుంటారు, వీళ్ళు ఏదో స్లీపింగ్ పార్ట్నర్లుగా ఉంటారు, వీళ్ళకి నెల నెల ఇన్ని డబ్బులను వచ్చేస్తుంటాయి. అలాగా సప్తమ స్థానం గనక సంబంధం కలిగి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి యోగం కలుగుతుంది. అదేవిధంగా అష్టమ సంబంధం వచ్చింది అనుకోండి ఉదాహరణకి, అప్పుడు వీళ్ళు డయాగ్నోటిక్ సెంటర్స్, పిహెచ్డీస్ చేయడం ద్వారా డబ్బులు రావడం. కొంతమంది చూడండి పిహెచ్డీ చేస్తున్నారండి, స్కాలర్షిప్ వస్తుంది దాని ద్వారా అంటూ ఉంటారు, కొన్ని 2-3 సంవత్సరాలు కూడా తీసుకుని ఉంటారు. అదేమిటంటే అదంతా యోగం, అది అకల్ట్ రిలేటెడ్ ద్వారా, నిగూఢమైనటువంటి విషయాల ద్వారా. కొంతమందికి ఏవో నిధులు అవి దొరుకుతూ ఉంటాయి, తాతగారు ఎక్కడో దాచిపెట్టింది, లేకపోతే ఎక్కడో ఏదో నిధి దొరికిందండి అంటున్నారు. అది అష్టమం గనక ధనయోగాన్ని ఇచ్చేదైతే, అది కూడా వృశ్చిక రాశిలో కానీ అష్టమం పడడం, తులారాశి మన కుంభరాశిలో కానీ పడితే అప్పుడు మీకు నిధి ద్వారా ధనయోగం ఉంటుంది. ఇప్పుడు భాగ్యాధిపతి ధనయోగాన్ని ఇస్తే మీరు టీచింగ్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, కన్సల్టెన్సీ కానీ, ఎవరికైనా ఏదైనా గైడ్ చేసే దాని ద్వారా ధనయోగం ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. దశమం మరలా ఎగైన వృత్తి, లాభం అయితే గనక ఈవెంట్స్ లేకపోతే బిజినెస్ ద్వారా రావడం. 12 అయితే ఓన్లీ సర్వీసెస్, మీరు ఏది ప్రోడక్ట్ రిలేటెడ్ మూలంగా ఇవ్వకూడదు. 12వ స్థానాధిపతి గనక మీకు ధనయోగాన్ని ఇస్తే ఉన్న ప్రదేశం నుంచి మారి వేరే విదేశాలకు వెళ్ళడమో, వేరే రాష్ట్రానికి వెళ్ళడమో చేసి మీరు మీ యొక్క జీవితాన్ని అభివృద్ధి పరుచుకోవాలి. అప్పుడు మీ లైఫ్ అనేటువంటిది ఖచ్చితంగా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఈ ధనయోగాలు కొన్నిసార్లు మనం జాతకంలో చూస్తే, అబ్బాయి ఇంకేంటండి విపరీత రాజ్యోగం ఉంది, లేకపోతే నీచభంగ రాజ్యోగం ఉంది, లేకపోతే మనకి బుధాదిత్య యోగం ఉంది, గజకేసరి యోగం ఉంది, చంద్రమంగళ యోగం ఉందని యోగాలు చెప్పేస్తూ ఉంటారు. ఓ 15 యోగాలు వచ్చేస్తాయి మన సిస్టమ్ లో కట్టగానే, కానీ జీవితం చూస్తే అక్కడే ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. చదువుతాడు కానీ ఉద్యోగం లేదు, వ్యాపారం చేస్తారు కానీ పెద్దగా కలిసి రాదు. దీనికి కారణాలు ఏమిటి? 2 కారణాలు ఉంటాయి ప్రధానంగా. ఒకటి, వీళ్ళ జాతకంలో ఏదైతే మహాదశ ఇవ్వాలో, యోగాన్ని ఇవ్వాలో, ఆ యోగాన్ని ఇవ్వాల్సిన ఆ యొక్క గ్రహం డెడ్ అయిపోతుంది. అంటే అది ఫలకృతం చేసే దాంట్లో ఉండదు. ఎందుకు ఉండదు అంటే, అది ఉండే నక్షత్రం కావచ్చు, అది అస్తంగత్వ దోషంలో ఉండొచ్చు, పాపకర్తరి దోషంలో ఉండొచ్చు, ఆ మహాదశ ఇంకా రాకపోవచ్చు. అప్పటికి చాలా రకాలు ఉంటాయి. లేదా మహాదశ చిన్నప్పుడు అయిపోయి ఉండొచ్చు, పేరుకు మాత్రం అది 2వ స్థానంలో పలానా గ్రహం ఉందండి, మంచి గ్రహం, కానీ డబ్బులు రావట్లేదు, ఎప్పుడో చిన్నప్పుడు అయిపోయింది, అప్పుడు పెద్దగా అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? పాపకర్తరిలో ఉండే గ్రహాలకు సంబంధించిన పరిహారం చేసుకోవడము. ఏ గ్రహం ద్వారా అయితే ఇది అస్తంగత్వ దోషం ఏర్పడిందో అస్తంగత్వ దోషాన్ని క్లియర్ చేసుకోవడం చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానంగా చేయాలి. మరియు మరొక విషయం ఏంటంటే, మనకి జాతక చక్రంలో ఎలాగైతే గ్రహాలు యాక్టివ్ అయితే ధనయోగాన్ని ఇస్తాయో, వాస్తుపరంగా కూడా ధనాన్ని ఇచ్చేటువంటి పాయింట్స్ ఒక 3 ఉంటాయి. ఏమిటది అంటే, ఉత్తరం. అంటే మీకు ఒక అవకాశం రావడం, ఫస్ట్ అసలు మీకు ఒక అవకాశం రావాలిగా, డబ్బులు రావాలంటే అవకాశాన్ని ఇచ్చేటువంటి దిశ ఉత్తరం. వైట్ కలర్ ఉండాలి ఎప్పుడు ఉత్తరంలో. రెడ్, ఆరెంజ్, క్రీము, ఎల్లో కలర్స్ ఉంటే మీకు రావాల్సిన అవకాశం కూడా రాదు. ఉత్తరం పూర్తిగా మూతపడిపోయినా రాదు. ఇది చాలా 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 గుర్తుపెట్టుకోండి. కిటికీ అయినా కనీసం ఉండాలి ఉత్తరంలో. ఇక రెండవది ఆగ్నేయం. అంటే మీకు వచ్చిన అవకాశాన్ని మీరు ఫైనాన్షియల్ గా అది క్రియేట్ అవుతుందా లేదా,
ఆగ్నేయం ఏంటంటే మీకు పర్టికులర్ గా మీకు వచ్చిన అవకాశం మనీగా మారాలిగా వచ్చిన అవకాశం వచ్చింది, ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఒక కన్సల్టెన్సీ ఏదో మీరు ఏదో అబ్రాడ్ కన్సల్టెన్సీ పెట్టుకున్నారు, ఫోన్ కాల్ వచ్చింది, ఈ ఆఫీస్కి వచ్చి కలిసారు, మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఏం లాభం? వచ్చి వెళ్ళిపోతుంటే ఎన్ని కాల్స్ వస్తే ఏం లాభం మీకు? ఒకటైనా మీకు అది కన్వర్ట్ అవ్వాలిగా. ఎందుకు కన్వర్ట్ అవ్వదు? బికాస్ ఆఫ్ ఆగ్నేయ దోషం వల్ల. అంటే ఆగ్నేయం పెరగడం కానీ తరగడం కానీ అక్కడ బ్లూ కలర్స్ కానీ అలా ఉండకూడదు, గ్రీన్ కలర్ ఉండాలి, లేదా రెడ్ పింకిష్ కలర్స్ ఉండొచ్చు, బాగా చిన్నగా అయిపోవడం ఉండకూడదు ఆగ్నేయం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది, కస్టమర్ వచ్చాడండి, కన్వర్ట్ అయ్యాడు కానీ లాభం రాలేదు, బేరం ఆడి ఆడి సర్లే ఎవరో ఒకరు ఏదో ఇట్లా ఏమీ లేదు కదా, సరే ఇచ్చేసేయండి ఏదో రేట్ కానీ ఇచ్చేస్తాం. దానికి కారణం పడమర. పడమర కనుక దోషం ఉంటే వెస్ట్ ఈజ్ లాభాలు, గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్. అంటే మీకు వచ్చినటువంటి కస్టమరు అక్కడ పడమర దోషం ఉండడం వల్ల మీకు రావాల్సిన లాభం రాదు. సో ఇవి చూసుకుంటూ చేయండి, ఖచ్చితంగా మీకు ధనయోగం కలుగుతుంది. మరియు దీంతో పాటు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధని అయిన మహాన మంత్రం చేయండి. 100% మీరు ధనవంతులు అవుతారు. శ్రీమాత్రే నమః.